ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి సైడ్ విండోస్ కోసం సన్ సైడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మార్కెట్లో మీకు మ్యాగ్నెటిక్ సన్ సైడ్స్ అవి చూసుకుంటే దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపీస్ వరకు అయితే చూపిస్తుంది. ఈ మధ్యన కొంచెం కట్టన్ టైప్లో వచ్చినాయి అనమాట ఆటోమేటిక్ అవి. సో అవి కూడా సేమ్ అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి కాస్ట్. సో అవి కొనాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సింపుల్గా ఇవి 100 రూపీస్లో నాకు ఒక 4 అయితే వచ్చినాయి అనమాట. ఒక్కొక్కటి ఒక 30 రూపీస్ పడ్డట్టుంది. సో చూడండి ఈ విధంగా స్ట్రాంగ్గా అతుక్కుంటాయి గ్లాస్కి వచ్చేసి. సో ఇవి టెంపరీగా యూజ్ చేయడం కోసమే, అంటే ఇవి పర్మిషన్ అయితే ఉండవు, ఏవి కూడా ఈ సన్ షేడ్స్ అనేవి కూడా పర్మిషన్ ఉండవు కాబట్టి సో పెట్టుకోకూడదు. కానీ ఇంకా ఎమర్జెన్సీలా తీయాలంటే సప్పని తీసేయచ్చు ఎలివేటేసి, కాబట్టి ఇవి టెంపరీగా తీసుకోవడం అయితే జరిగింది. సో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవి కంపెనీ చూసుకుంటే ఫిట్ ఫ్లై అనే కంపెనీ. సో 120 రూపీస్ టోటల్గా, ఇక 30 రూపీస్ లెక్క ఎట్లా పడ్డది. సో క్వాలిటీ అయితే కొంచెం ఇంకా బాగానే ఉందిలే, కానీ ఇంకా పల్సక అయితే ఉంటాయి. ఇంకా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు 3000 ఎక్కడ 100 రూపాయలు ఎక్కడ. సో ఇవి టెంపరీగా పనిచేస్తాయి అనమాట. సో మీరు మ్యాగ్నెటిక్ సన్సెట్స్ అట్లాంటివి పెట్టుకుంటే ఇక పోలీసులు పట్టుకుంటే 10,000 ఫైన్ అంట. కాబట్టి ఇట్లాంటి కొంచెం దండం తీసుకోవడానికి అయితే ఇవి పనిచేస్తాయి. 4 అయితే వచ్చినాయి. ఇవి యూజ్ చేసినాక ఇంకా మనిషి పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం అది. సో ఎటంటే అటు అయితే మోల్డ్ అయితే ఫస్ట్ లేయర్ మీరు చూసారు కదా. సో ఈ విధంగా సెట్ చేసుకొని జస్ట్ సింపుల్గా మీరు గ్లాస్కి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. 78% అయితే యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఇది హీట్ లోపలికి అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. హీట్ లోపలికి రాకపోతే ఏసీ అనేది అంటే కంప్రెసర్ ఉంటుంది కదా, అది స్పీడ్గా రన్ కాకుండా ఇక నార్మల్గా టెంపరేచర్ అయితే మెయింటైన్ కావడం వల్ల ఇక ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివి అయితే యూజ్ చేసుకోవడం కొంచెం అయితే బెటర్. ఇవి మెటీరియల్ చూసుకుంటే ఫ్యాబ్రిక్. సో ఇవి ఓన్లీ పంచ్ కార్ కోసమే కాదు, ఏ కార్కైనా సూటబుల్. సో చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకొని చూడండి, కొంచెం సెట్ కానట్టు అనిపిస్తుంది కదా, కానీ మీరు ఆ రింగ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎటంటే అటు మౌల్డ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన సైడ్ మీరు పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి అట్లా ట్రై చేస్తే తప్పులేదు. సో ఇది కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.